స్పెషల్ డ్రైవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీ జైపూర్లో పర్యటించనున్నారు. ఇక రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. ఇక ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్లు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆయా ఇక 3 రోజుల పర్యటనలో ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉన్నందున పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉంటున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే ఈ కోర్ కమిటీ సమావేశం తప్పనిసరి అని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక పార్టీకి విధేయులైన నేతలకు కార్యనిర్వాహక అధ్యక్ష, సీనియర్ ఉపాధ్యక్ష పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరులోగా నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైట్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా ఏఐసీసీ నేతలను కలవనున్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రధానంగా ఏఐసీసీ నేతలతో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి హరీష్?
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీ, జైపూర్లలో పర్యటించనున్నారు. ఇక రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, 3 రోజుల ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలవనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా వారితో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ వెనెల. సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఆయన రేపు ఉదయం రాజస్థాన్ కు వెళ్లనున్న నేపథ్యం కావచ్చు, 3 రోజుల పాటు జైపూర్ ఢిల్లీలో కూడా పర్యటించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక రేపు సంబంధించి కూడా జైపూర్ లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొంటారు. ఇక రేపు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన కుటుంబ సమేతంగా కూడా జైపూర్ కు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రధానంగా మరోవైపు ఢిల్లీకి సంబంధించి అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ ఒకవైపు ఉంటుంది. ఇక మరోవైపు కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, శాఖలకు సంబంధించిన గ్రాంట్ల విడుదలను చేయాలని కూడా కేంద్ర మంత్రులను కోరే అవకాశం ఉంది. ఇక 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఇక ప్రధానంగా ఇప్పటికీ ఒకవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏదైతే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి, మరోవైపు పిసిసి కార్యవర్గం సంబంధించిన కూర్పు కూడా జరిగేది ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ పదవులకు భర్తీకి సంబంధించి అంటే 37 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఇప్పటి భర్తీ చేసిన నేపథ్యం. ఇక మిగతా కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఏదైతే భర్తీ చేయాలి, దాంతో పాటుగా నామినేటెడ్ పోస్టులు, దాంతో పిసిసి కార్యవర్గానికి సంబంధించి ఇక పిసిసికి సంబంధించి కూడా పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన బాధ్యతలు చేపట్టి 3 నెలలు కావస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కార్యవర్గంను భర్తీ చేయాలి. కార్యవర్గ భర్తీ తర్వాత పార్టీకి సంబంధించి డిసిసి అధ్యక్షుల మొదలు గ్రామ స్థాయికి సంబంధించిన బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. ఈ 2 ఎన్నికల టార్గెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కాబట్టి ఈ కార్పొరేషన్ భర్తీ కావచ్చు, మిగతా కార్యవర్గ పిసిసి కార్యవర్గ కూర్పు జరగాలని కూడా ఇప్పటికే పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఈ 2 అంశాలపైన కూడా అగ్రనేతలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి 4 కేబినెట్ విస్తరణకు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపైన కూడా పలుమార్లు దీనిపైన ఏదైతే సమావేశాలు జరిపిన నేపథ్యం కావచ్చు, అగ్రనేతలతో చర్చలు జరిపిన నేపథ్యం అయితే కనిపించింది. అయితే ఇక ఏకాభిప్రాయం సంబంధించి కూడా దీనిపైన ఈ 4 సంబంధించిన మంత్రుల ఏదైతే భర్తీలోకి మంత్రివర్గ విస్తరణకు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక వీరిపైన అంటే ప్రధానంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో తీసుకున్న నేపథ్యం ఉన్నది. ఇక ఇప్పటికే ఏదైతే ప్రాతినిధ్యం లేదు, ఏ జిల్లా నుంచి అయితే మంత్రివర్గంలో చోటు లేదో ఆ జిల్లాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించి ఈ 6 జిల్లాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు లేకపోవడం కావచ్చు. ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలను పేర్లు ఖరారు చేసేందుకు అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో కోర్ కమిటీకి సంబంధించి ఈ 3 రోజుల పాటు ఒక మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ కూర్పు, దాంతో పాటు కేంద్ర మంత్రులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ గ్రాంట్లకు సంబంధించి కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ 3 రోజుల పాటు కూడా ఏదైతే చర్చలు జరిపి ఏదైతే మంత్రివర్గ విస్తరణ, దాంతో పాటుగా పిసిసి కార్యవర్గ కూర్పు పైన కూడా సమాలోచన జరిపి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.